Guys, excited? Yes, exercise. Durikesa. Hey, hi, hello. Welcome back to the pages of my life. ఇవాళ వీళ్ళిద్దరికి నాకు తెలిసిన ఒక చిన్న ప్లేస్ ఒకటి ఉంది హైదరాబాద్లో, హిడెన్ జెమ్ ప్లేస్ అనమాట. సో అది చూపించడానికి తీసుకెళ్తున్నాను. లాస్ట్ టైం అంటే మనకి 24 hours మనం ఆ టైంకి వెళ్ళినా పర్లేదు, కానీ ఇప్పుడు 6 కల్లా క్లోజ్ చేస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి 4:43. ఈ టైం లోపల వెళ్ళి ఆ ప్లేస్ వీళ్ళకి చూపించి తీసుకొద్దాం అనేది నా ప్లాన్. సో గైస్, ఎక్సైటెడ్? Yes, exercise. దొరికేసా, మీ కంట్లోనే పడాలి నేను. ఎక్సర్సైజ్. బై ద వే, షీస్ అనంత, హీస్ దర్శన్. This is our little Harley. ఎస్, హీస్ హార్లీ, మై క్యూట్ లిటిల్ బాయ్. వీడికి కొంచెం ఆత్రం ఎక్కువ. అందరూ దూకుతారు అనుకుంటారు కానీ వీడు దూకుడు. వీడు ఇక్కడి వరకే విండో తీయగానే వచ్చి కూర్చొని ఎంజాయ్ చేస్తాడు అనమాట. వాడికి బెనిఫిట్ ఏంటంటే వీడికి పెద్ద సోఫా నా పొట్ట. సెకండ్, వాడు ఇక్కడి నుంచి దూకలేడు, ఎందుకనంటే నా చెయ్యి అడ్డు పెడతాను కాబట్టి. సో హీ సేఫ్. రెస్ట్ చేయండి. దొరికేసావు. సరే, కానీ నేను రిటర్న్లో నేను కార్ డ్రైవ్ చేస్తాను. ఎందుకు అలా చూసారు? వెస్టర్న్ ఒక్కటి ఓకే, ట్రెడిషనల్కి తీసుకున్నాను. అది ఇదివరకు కనీసం టికెట్ ఇష్టమనే పెట్టాడు, ఇప్పుడు అది కూడా లేదు. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను. తెర చూస్తే అది క్లోజ్ చేసి ఉంది. అంటే ఇదివరకు కనీసం టికెట్ సిస్టమ్తో అయినా వాడు పెట్టి అలౌ చేసేవాడు, కాకపోతే ఇప్పుడు అది కూడా లేదు, క్లోజ్ అంట. బై ద వే, నాకు ఈ ప్లేస్ తెలుసు గైస్, నో ఎక్సైటింగ్. నీకు ఆ ప్లేస్ తెలుసు, కాకపోతే మీరు వెళ్ళేది అందరూ రైట్కి, నేను తీసుకెళ్ళేది లెఫ్ట్కి. లాస్ట్ 3 years 4 years నుంచి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి మేము షూట్ చేసుకొని, లేకపోతే మేము ఏదన్నా స్టోరీస్ రాయాలన్నా అక్కడికి వెళ్ళి రాసిన ఇవి చాలా ఉన్నాయిలే. సో మ్యూజిక్ వీడియోస్ చేసి, అవును నిజమే. సో ఇవన్నీ అక్కడ చాలా తంత్రాలు చేసాం మేము. సడన్గా ఇప్పుడు టికెట్ సిస్టమ్ కూడా లేదనేసరికి ఫెల్ట్ బ్యాడ్, బట్ ఇట్స్ ఓకే. సో నాకు తెలిసినంత వరకు ఈ ప్లేస్కి చాలామంది వచ్చి ఉంటారు, కాకపోతే మేము వెళ్ళే స్పాట్కి మాత్రం ఎవరు అంటే చాలా తక్కువ మందిలే మేము వెళ్ళే స్పాట్కి కూడా వచ్చేది. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రైవ్ చేద్దు, ఆ ప్లేస్కి వెళ్ళక చేద్దు. కానీ బ్రో జస్ట్ సే హాయ్. సో మేము ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తాము, చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు నైట్ టైం వచ్చింది, ఈ టైంకి వచ్చే వేఫల్స్ ఎప్పుడు తినలేదు. ఏం తింటున్నావు? బబుల్ వేఫల్. ఏది? లాస్ట్ టైం కూడా బబుల్ టీలో బబుల్స్ లేవు, గుర్తుందా? నేను సాటిస్ఫైడ్. వాళ్ళ ఆకిలి ఏం గోల్గొప్ప, గోల్గొప్ప బొక్కల పక్క దాని పానీపూరి అంటారు. హలో ఎక్స్క్యూజ్ మీ, అది గోల్గప్ప అంటారు. గోల్గప్ప చాలా బాగుంటుంది. అది ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు అది కూడా తింటాను నేను. ఏది తినకుండా ఉంటావు చెప్పు? అన్ని తినేస్తా. బాయ్ బాయ్. మొన్న నా బబుల్స్ తిన్నారు, ఈరోజు నా బబుల్స్ తింటున్నారు. అది కాకినట్లాగా ఉంది, అది వేఫిల్ మీద వేసిన దానిలాగా లేదు. అది
నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు ఎలా స్టార్ట్ చేయాలి చెప్పక. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అయ్యి ముందుకి. ముందుకు వెళ్ళిపోతున్నావా? సండే ఒకసారి ఆవేసి. ఆవేసిన తర్వాత ఆమెసేసి. నీకు డ్రైవింగ్ ఇచ్చినందుకు 2 వెహికల్స్ ఇక్కడ పెట్టి భయపడి వెంటనే క్లచ్ పట్టుకో. ఇంకా సైడ్కి రా. డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు తమ్ముళ్ళు, మనం కూడా వెళ్ళేద్దామా? వద్దు, నువ్వు ఇక్కడ కారా పక్కకి వెళ్ళి వేయాలి. కింద గ్లాసెస్. స్టాప్. వీడికి వాళ్ళకి ఫైటింగ్ అనుకుంటే ఇప్పుడు. తమ్మి ఏం కావాలి? ఈ స్పాట్ ఎక్కడో కాదు, కాజాగూడ లేక్ దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం లోపలికి వస్తే ఒక మంచి స్పాట్ అనమాట ఇది. జస్ట్ చిల్ అవుట్. ఎంటీ రోడ్స్ ఉంటాయి, అందరూ కనిపించేటట్టు జనాలు ఉన్నారు ఇక్కడ. కొంచెం ఎంటీ స్పేస్లో బాగుంటుంది. సో దాని గురించి నాకు ఇది కొంచెం ఇష్టం. సో ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో. ఏం చెప్దాం అనుకుంటున్నావు? సక్సెస్ బ్రైడ్. సబ్స్క్రైబ్ టు పేజెస్ ఆఫ్ మై లైఫ్.